చలో చలో హరీష్ రావు గారు సార్, నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా. ఆయన ఇలా మైక్లో దొంగ అని 5 సార్లు మాట్లాడిండు. ఈజ్ ఇట్ పర్మిసిబుల్? అది రికార్డ్ నుంచి తొలగిస్తారా? ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా? యూ హ్యావ్ టు ఆన్సర్. Sir, any unparliamentary remark made by any minister should be expunged. Any member also, ministers also, any member of this honorable house. Sir, expunge cheyala. Nenu endukante senior sare ఆవేశంతోనో ఆవేదనతోనో అనుండొచ్చు. సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు. సార్ వినండి, మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్. వాట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఎమ్ ఆన్ మై లెగ్ సార్ టు సే, ఎవ్వరు కూడా అన్పార్లమెంటరీ మాట్లాడినా అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్. మాట్లాడదు సార్ మీరు మైక్లో మాట్లాడేది వినబడదు సార్ మొత్తము యావత్తు. సో నేనేమన్నాను, యూ ప్లీజ్ టేక్ బ్యాక్, నథింగ్ గోజ్. మీ ఏం కాదు సార్, దానికి ఏముంది దాంట్లో. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు 2 వైపులో చెప్తే బాగుంటుంది. అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు. రైట్ సార్. అయితే అధ్యక్ష, లెట్స్ గో టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్నీ కూడా పచ్చి అబద్ధాలను, గోబల్స్ను, ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు. నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్. మొట్టమొదటిది, ఆస్తులు అమ్మడం లేదు, మేము మీలాగా, ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్. జీవో నంబర్ 54 డేటెడ్ 26 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటిది? ల్యాండ్స్, రంగారెడ్డి జిల్లా, అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 400 acres, సర్వే నంబర్ 25, situated in Gachibowli village, Sherlingampalli Mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము భూములు అమ్మలేదు అన్నారు. 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని అమ్మినామని స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కో లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష. ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము 1 గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి. అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు, ఇప్పుడు వారు చెప్పిందే నేను చెప్పిన కదా. వారు ఏమన్నారు? మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము, వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకోరా చెప్పండి.
ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసి దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా అసలు చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, తెలియదు, భూములు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలియదు. భూములు, ప్రభుత్వ భూములన్నీ ధరణి పేరు చెప్పుకొని ఎట్లా కొల్లగొట్టాలో మాకు తెలియదు. నిజం తెలిసేదాన్ని ఎలా చెప్పాలో తప్పకుండా చెప్తాం అధ్యక్ష. హరీష్ రావు గారు. అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి ఈ భూములు అమ్మది, ఈ భూములు కుదవెట్టది, టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పమనండి. నేను కూర్చుంటా, చెప్పమనండి. డిప్యూటీ సీఎం గారు. హరీష్ రావు గారు, నేను ఇప్పటిదాకా చెప్పింది ఇదే. మీరు అన్ని వాస్తవాలు చెప్పరు, సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు చెప్పేది ఏంది? టీజీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే కాదు, ఏం చేస్తుంది అంటే ఒక నిమిషం అడుగుతున్నాను, ఏం చేస్తుంది? పరిశ్రమలు తీసుకొస్తుంది, పరిశ్రమలు పెట్టిస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది. దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి, మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పుడు కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటం అంటే ఏంటి? మేము ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తుడికి 30 ఏళ్ళకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి, దాన్ని అమ్మేసుకోవడం అంటారు. రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి? ఇది ఎట్లా అన్యాయము? హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా? హరీష్ రావు గారు. ఫైనల్గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ముఖ్యడు ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు, అంతే కదా. ఎనీవే, ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సార్ ఆయన ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి అటు తిప్పి చెప్తాన్నాడు అధ్యక్ష. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐఎస్సి. టీజీఐఎస్సి ఏం చేస్తుంది అధ్యక్ష? వారికి అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్న కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ గారికి కూడా తెలుసు. ఈరోజు టీజీఐఎస్సి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష? అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేణా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది.